ధన్యులని రాయబడింది కదా. ఏముంది మళ్ళీ ఆ మాట మొదటిసారి విజయ్ చదువు బాబు ఒకసారి. ఇప్పుడు చదువుకున్నది యెహోవా తనకు దేవుడు కాగల జనులు ధన్యులు కదా. యెహోవాను లేక యేసుక్రీస్తును దేవునిగా కాగలిగిన జనులు ధన్యులు అని రాయబడినది. అనగా దేవుని బిడ్డల మనము ఆయనకు బిడ్డలుగా ఉండే కృపను దేవుడు మనకి ఇచ్చిన అందును బట్టి మనం ధన్యులం. బంగారము వెండి ధనధాన్యంలో ఉన్న వారు ధన్యులని చెప్పలే, కానీ యెహోవాను దేవునిగా కలిగిన జనులు ధన్యులు, యేసుక్రీస్తును దేవునిగా కలిగిన జనులు ధన్యులు. మనం ఇద్దరు వారమంట దేవుని మహాకృపలో ఆయన బిడ్డలుగా ఉండే కృపను దేవుడు మనకు ఇచ్చాడు. అది దేవుని యొక్క ఏర్పాటు అనే సంగతి మనం మర్చిపోరాదు. 89వ కీర్తన 3వ వచనంలో కూడా ఒక చక్కని మాట, అది నేను ఏర్పాటు చేసుకున్న నిత్యము నీ సంతానమును స్థిరపరచదను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని చీకటి నుండి ఆశ్చర్యకరం తన వెలుగులోనికి పిలిచినాడు. యెహోవాను తనకు జనులుగా కాగలిగిన జనులు ధన్యులు, యెహోవాను దేవునిగా కాగలిగిన జనులు ధన్యులు. నేను ఏర్పరచుకున్న నిబంధన నేను చేస్తున్నా. నేను ఏర్పాటు చేసుకున్నా. ఎవరు ఏర్పాటు? మీరు కాదు ఏర్పాటు చేసుకున్నది, నేను మిమ్మల్ని ఏర్పాటు. మనము ఆయన బిడ్డలుగా ఉండే కృపను దేవుడు మనకి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం చూద్దాం. 43వ అధ్యాయం 10వ వచనం. మీరును నేను ఏర్పాటు చేసుకున్నా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎవరమంటే చెప్పాలి, దేవదన సార్ మనం ఎవరమంటే ఏర్పాటు చేసుకున్న వారు. ఈరోజు చాలా మందికి ప్రార్థన ఉందని చెప్పినాం, కానీ ఎంతమందికి రాగలిగినాం? చాలా మంది రావాలని ఉన్నది కానీ రాలేకపోయినారు. కారణం ఏమన్నా ఉండవచ్చు, ఏదైనా బలహీనత ఉండవచ్చు, ఇంకేదైనా ఉండవచ్చు, కానీ దేవుడు వాటన్నిటిని అధిగమించి ఈ స్థలం మనకు రావటానికి దేవుడు కృప చూపించిన. అది దేవుడి కృప, కానీ మన శక్తి కాదు, మన బలము కాదు. దేవుడు కూడా మనలను ఏం చేస్తున్నాడు? ఏమంటున్నాడమ్మా చూడండి, మీరును నేను ఏర్పాటు చేసుకున్న దేవునిగా కలిగిన జనులు ధన్యులు, యేసుక్రీస్తును దేవునిగా కలిగిన జనులు ధన్యులు. ఇది మన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇదిగో ఈ గృహంలో ఈ సాయంకాల సమయమున ప్రార్థన చేసుకునే కృపను దేవుడు మనకు ఇచ్చినాడు. చూద్దాం, ఇంకొక మాట కూడా జ్ఞాపకం మనం చేసుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 42వ వచనంలో చక్కని మాట రాయబడింది. చూద్దాం. 42వ వచనం. అది ఉదయకాలం నేను చెప్పిన ఎవరో ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నాడ. ఏర్పాటు చేసుకున్నది మనం ఏదంటే శ్రేష్టమైనది ఏర్పాటు చేసుకోవాలి. ఏంటి ఆమె ఏర్పాటు చేసుకున్నది? అమ్మా దేవుని పాద సన్నిధానంలో కూర్చొని దేవుని మాటలు వింటుందట. ఎవరు? మరియా. కానీ మార్త ఏం చేస్తుంది? ప్రవీణమ్మ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు తెలుసా? ఎట్లా మంచి వాళ్ళు చెప్పాలా? చెప్తున్నా వినండి. జోసెఫ్ గారు ఎంత మంచి వాళ్ళు అంటే, మనం వచ్చేలోపు ఏ డిస్టర్బ్ లేకుండా అన్ని ఏర్పాట్లు ముందే చేసుకుని చక్కగా ప్రార్థనలో కూర్చున్నారు. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారు? ప్రార్థన జరుగుతూనే ఉంటుంది, ఆ గిన్నెలు గంటెలు సెమ్ములు ఇంకా ఆ సౌండ్ వస్తేనే ఉంటుంది. లాస్ట్కి ప్రార్థన అయిపోయే వరకు కూడా అడవుడు ఉంటేనే ఉంటుంది. మనం చేయాల్సింది కదా, ప్రార్థనకు సిద్ధపడడం మనకు చాలా అవసరం, ఏర్పాటు మనకు చాలా అవసరం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నది. చదువు. అది ఆమె ఎద్దదండి, దేవుడు మనల్ని లోకము నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. మనలను పౌలు అంటాడు, యేసుక్రీస్తు ప్రేమ నుండి నన్ను విడదీయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు బిడ్డలుగా ఉన్న మనలను ఆయన ప్రేమ నుండి మనను ఎడబాపవారు ఎవరు లేదు. ఏమంటాడు? ఎప్పుడు ఎడబాపడట? ఎటువంటి సమయంలో ఎడబాపడం? జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడన్నా కరువులైనా, శ్రమలైనా, కష్టాలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా యేసు ప్రేమ నుండి మనలను ఎడబాపు వారెవరో లేరంటున్నాడు. మరి దినమున ఏర్పాటు చేసుకున్న మనము దేవునికి సొత్తైన ప్రజల మన సంగతి
మనమెన్నడూ మరిచి పొరాదు. మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నారు, కానీ ఆమె ఎదుటిని తీసివేయబడదు. ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? ఇంకెవరు? మరియా తర్వాత వాళ్ళ అక్క మార్త. ఆమె ఏమి ఏర్పాటు చేసుకుంది? వంకాయ కూరతో పాటు దోసకాయ చట్నీ కూడా చేయాలనుకున్నది, ఇంకేదో చేయాలనుకున్నది. యేసు ప్రభు నీవు నీ దగ్గర కూర్చుంటే ఎట్లా ప్రభు, వచ్చిన వాళ్ళకి భోజనం ఎట్లా చేయాలి, ఎన్ని వెరైటీ చేసిన అనుకున్నాం. ఏమంటుందండి? అవి కాదమ్మా మార్త, నీవు ఇస్తాడు పనులు పెట్టుకున్నాము. కానీ మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్న దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనం. నేను ఏర్పాటు చేసుకున్న వారిని నేను ఎరుగుతాను. అందరినీ నేను ఏర్పాటు చేసుకున్న వారు కొందరు ఉన్నారు. వారి లోకంలో నుండి నేను వారిని ప్రత్యేకపరిచి నా బిడ్డలుగా ఉండే కృపను నేను వారికి ఇచ్చిన. నేను ఎవరి గురించి అంటున్నాండి? నేను ఏర్పాటు చేసుకున్నవారు. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక ఏర్పాటు చేసుకున్న మనం ఎట్లా ఉండాలట? దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండాలి. రెండవదిగా ఉత్తమమైన దానిని మనము ఏర్పాటు చేసుకోవాలి. ఏంటి ఉత్తమమైనదంటే యేసు క్రీస్తును దేవునికి కలిగిన ప్రార్థన అంటే మనం పరిగెత్తుకొని రావాలి. అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. చివరిగా ఇంకొక మాట కూడా చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఆలస్యమైన అన్ని అడుగుతాను, ఒకసారి అడగాల చూద్దాం ఏమేమి ఏర్పాటు చేసుకున్నాము. మొట్టమొదటిగా 33వ కీర్తన మనం చదువుకున్నాం కదండి, 33:12 వచనములో. తర్వాత ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తల కార్యము గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. త్వరగా నిన్ను నియమించి ఉన్నాడు, మనలను నియమించినాడు. ఎవరిని? మళ్ళీ చదువు మా మాట. అప్పుడతడు తన పితరుల దేవుడు చిత్తమును తెలుసుకున్నటకు ఆ నీతి మందును చూచుటకు ఆయన నోటి మాట వినుటకు అబ్బాబ్బా దేవునికి స్తోత్రం, మనలను నియమించినాడు. ఇటు కూర్చోండి ప్రభాకర్. ఆ నీతి మంతుని తెలుసుకున్నటకు ఆయన చిత్తమును ఎరుగుటకు దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు కదా. దేవుడు తను ఏర్పాటు చేసుకున్న వారి మీద ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము. ఎవరట? దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి మీద లోకాధికరణ సాతడు నింద మోపటకు వాడు ఏం చేస్తున్నట? ప్రయత్నములు చేస్తున్నట్టు. ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం అనుకుంటా 11వ వచనం. అమ్మ ఒకసారి చూడండి, నేను తప్పు చెప్పినానా? వారు గొర్రెపిల్ల రక్తమును సాక్ష్యమును బట్టి కాదు, దానికంటే ముందండి కొద్దిగా. వింటిని మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరమోపవాడై అపవాది పాడద్రోయబడి ఉన్నాడు. దేవుని చాలండి. ఎవరి మీద నేరం అప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు? మన సహోదరులు ఏర్పాటు చేసుకున్న వారి మీద. అని పేతురు పత్రికలు అంటారు. 1 పేతురు 2:9 ఏమంటాడమ్మా? 1 పేతురు 2:9 చివరిగా అది చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అది అండి. ఎవరమాట? ప్రచురము చేయాలట, ప్రకటించడానికి ఏర్పాటు చేయబడిన వారం. యెహోవాను దేవునికి కలిగిన జనులు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడనే సంగతి మనం మర్చిపోకుండా ఏం చేయాలట? మరి ఇవ్వాలి ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుని ప్రభువులో మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధి, తన కాపుదల మనందరికీ దయచేయనుగాక.